ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుమారు 1000 మంది ఎస్సీ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నివాసులైనప్పటికీ మీరు ఇతర రాష్ట్రాలలో చదువుకున్నారు కాబట్టి అక్కడే లోకల్ అవుతారు. ఆంధ్రప్రదేశ్లో మీరు లోకల్ కాదు, నాన్ లోకల్ కింద మాత్రమే మీకు ఇతర ప్రవేశాలలో అవకాశం కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది. అసలు ఏం జరిగింది? ఎవరు ఈ 1000 మంది ఎస్సీ విద్యార్థులు ఎందుకు వీళ్ళు నాన్ లోకల్ కింద మారిపోయారు? ఒకసారి మనం తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇది నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ శ్రేష్ఠ అనే ఒక ఎంట్రన్స్ టెస్టును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ టెస్టు రాసిన వాళ్ళు నవోదయ విద్యాలయాల్లో, తర్వాత కేంద్రీయ విద్యాలయాల్లో చేరేందుకు అర్హులు. దాదాపు ఎక్కువ మంది ఈ టెస్ట్ రాసి 9, 10, 11, 12వ తరగతులలో ఇప్పుడు చదువుతున్నారు. ప్రజెంట్ ఇట్లా చదివేవాళ్ళు ఒక 1000 మంది వరకు ఇతర రాష్ట్రాలలో ఉన్నారు. వీళ్లకు అంటే రెసిడెన్షియల్ విద్యా విధానం వీళ్ళకి అమలవుతుంది. వీళ్ళకి అయ్యే ఖర్చును మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పుడు వీళ్ళు నీటు తర్వాత ఏపీ సెట్ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాశారు. వీళ్ళు ఇప్పుడు ఈ ఎంట్రన్స్లో పాస్ అయినప్పటికీ, మంచి మార్కులు సాధించినప్పటికీ మీరు నాన్ లోకల్ కాబట్టి నాన్ లోకల్ కోటా కింద కేవలము 15% మాత్రమే సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన 85% లోకల్కి మాత్రమే ఇస్తాం, మీరు నాన్ లోకల్ కింద ఉన్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు ఈ విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అట్లాగనే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి వినతి పత్రాలు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రుల అసోసియేషన్ తరఫున వీళ్ళు కొన్ని వినతి పత్రాలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖకు పంపించారు, రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖకు పంపించారు, ఇంకా ఇతర ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి గారికి కూడా వీళ్ళు జేఏఏపీ తరఫున విజ్ఞాపన పత్రాలు అందజేశారు. అయినా ఎటువంటి ప్రయోజనము చేకూరలేదు. ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళకు దిక్కుతోచలేదు. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మేము తల్లిదండ్రులుగా కష్టపడి ఇక్కడ పనులు చేసుకుంటూ బతుకుతున్నాము, మా పిల్లలనైనా చదివిద్దామని చెప్పేసి అనుకొని మేము ఆ నేషనల్ ఎంట్రన్స్ టెస్టు శ్రేష్ఠ పథకం కింద రాయించేసేసి వాళ్ళను మంచి స్కూళ్ళలో, ఎక్కడ స్కూల్లో సీట్ వస్తే ఆ స్కూళ్ళకు పంపించి చదివిస్తున్నాము. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఇట్లాంటివి రాశారు కాబట్టి జాతీయ స్థాయిలో ఒక మంచి అవకాశం దొరుకుతుంది, వాళ్లకు ఒక మంచి ఉన్నత విద్యావంతులుగా తయారవుతారు. కాబట్టి మా పిల్లలకు నాన్ లోకల్ ముద్రను తీసేసి ఆంధ్రప్రదేశ్ లోకల్ అనే చెప్పేసి అవకాశం కల్పించి మా రెసిడెన్స్ను దృష్టిలో పెట్టుకొని, తల్లిదండ్రుల రెసిడెన్స్ను దృష్టిలో పెట్టుకొని ఆ పిల్లలను నాన్ లోకల్ కింద తీసేసి లోకల్ కింద చూపించేసేసి సీట్లు ఇచ్చేసేసి ఆదుకోవాలని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.